వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు. కానీ 3 ఏళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ 3 ఏళ్లు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని దిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటామో అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడం. టూత్ పేస్ట్ లో చూసినట్టయితే చాలా రకాల కెమికల్స్ ఉంటాయండి. జనరల్ గా ఎవరం గమనించాం మనం. టూత్ పేస్ట్ లో ఒక టైటానియం ఆక్సైడ్ అని ఒక కెమికల్ ఉంటుందండి. ఇప్పుడు 2012 లో కూడా దాని మీద స్టడీ దట్ కెన్ కాజ్ ADHD. మనం 2 years నుంచే వాళ్ళకి పళ్ళు తోగుతూనే ఉంటామండి విత్ టూత్ పేస్ట్. కానీ ఎప్పుడైనా అసలు ఈ టూత్ పేస్ట్ లో ఏముంటాయని ఎప్పుడైనా గమనించామండి? దాంట్లో ఉండే కెమికల్స్ ఏంటి వాటి వల్ల? ఎందుకంటే చాలా రకాలైన కెమికల్స్, ట్రైసోక్లాన్ అని, సోడియం లారల్ సల్ఫేట్, ఏదైతే దానికి నురగొస్తుందో దీని వల్ల మనకి ఎండోక్రైన్ అనేది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ డిస్రప్టర్ అండి. ట్రైసోక్లాన్ అని మీరు కనుక చూసినట్టయితే ఇట్ ఈస్ అ థైరాయిడ్ డిస్రప్టర్. ఎందుకు ఇన్ని థైరాయిడ్ వస్తున్నాయి అంటే వీ హ్యావ్ రీజన్స్ అండి. సో ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కనుక మనం కనుక తెలుసుకుని వాటి నుంచి వాళ్ళని తక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ పనిలోనే మనం వాడేదే బ్రష్, ఫుల్ గా కెమికల్స్ తో ఉండే ఇది వాడుతున్నాం. అంటే ఎంత కెమికల్ కి దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉండొచ్చు. మనకి డీటాక్సింగ్ కెపాసిటీ అయినా ఉండాలండి. కానీ ఎంత డీటాక్సింగ్ కెపాసిటీ ఉన్నా రోజు మనం అదే కెమికల్ ని వేస్తూ ఉంటే మాత్రం అది కూడా ఫెయిల్ అవుతుంది. సో మనం వాడేది నేను చెప్పే ఒకటే ఇన్స్ట్రక్షన్, రీడ్ ద లేబుల్స్. ప్రతి వాళ్ళం చదువుకుందాం, ప్రతి వాళ్ళం ఆర్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళు చదివేటట్టుగా ఇవ్వరండి, కావాలని మనం అలవాటు పడలేదు అంతే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ పటేరాకు మన గ్రాన్యువల్స్కి తేడా చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇది కంప్లీట్గా వీళ్ళు పటేరా ఏసీ పండిస్తున్న పంట ఫ్రెండ్స్. మరి మన గ్రాన్యువల్ పవర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఇది మన గ్రాన్యువల్ ఇచ్చాను ఫ్రెండ్స్. పంట ఎంత నీట్గా ఎంత గ్రీనరీగా ఉంది. మనకు మొక్క అనేది చాలా ఇక్కడ హెవీగా ఉంది, పిలకలు అనేవి బాగా ఉన్నాయి. మరి ఇక్కడ దీంట్లో చూస్తున్న కనుక కంప్లీట్గా ఇది పటేరా వేసింది, కంప్లీట్గా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. మరి మన గ్రాన్యువల్స్ మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచేది మన గుండె. మరి అలాంటి గుండెని మనం ఎలా చూసుకోవాలి? మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏదో ఒక ఆహారం తీసుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా అందులో నూనె ఉంటుంది. మీరు వాడే నూనెలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మీ హార్ట్ లో కొవ్వు వచ్చేసి మీకు హార్ట్ అటాక్, స్ట్రెంట్లు వచ్చే అవకాశం ఉంది. కుకింగ్ ఆయిల్ లేకుండా ఇల్లు గడవదు. మరి కుకింగ్ ఆయిల్ ఏది మంచిదని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోమంటుంది. ఎందుకంటే రైస్ బ్రాండ్ ఆయిల్ లో 0 కొలెస్ట్రాల్ అని. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే చెప్తున్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం. ఎప్పటికీ హార్ట్ అటాక్ రాదు, మీకు హార్ట్ లో స్టెంట్స్ పడవు. ఈ ఆయిల్ లో ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది. దాని వల్ల మీ స్కిన్ చాలా స్మూత్ గా, యంగుగా కనబడుతుంది. మీకు జుట్టు ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. ఎందుకంటే ఈ ఒరిజినల్ అనేది జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. రూట్స్ నుంచి మీ జుట్టు ఏమైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా ఇది రిపేర్ చేసేస్తుంది. ఈ ఆయిల్ లో 0 కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడ కొవ్వు ఉండదు. చివరి దాకా బ్లడ్, హెయిర్ దాకా వెళ్ళి మీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నాకు ఇప్పుడే మన శ్రీకాంత్ సార్ ఒక వాయిస్ పెట్టడం జరిగింది. సార్కి వచ్చినటువంటి కంప్లైంట్లని దృష్టిలో పెట్టుకొని సార్ ఆ వాయిస్ పెట్టడం జరిగింది. సో కంప్లైంట్ దేని గురించి అంటే క్రాస్ స్పాన్సరింగ్ గురించి. చాలామంది బిజినెస్లో స్ట్రైట్గా వర్క్ చేయడానికి రాని వాళ్ళు, అప్లైన్ మాట వినని వాళ్ళు, ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి రాని వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నేను ఆ టీంలోకి పోతా, నాకు ఇక్కడ సపోర్ట్ లేదు, ఈ టీంలోకి పోతా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఒకసారి ఒక టీంలో నుంచి ఇంకో టీంలోకి పోవడం అలవాటు అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టీంలోకి వెళ్ళి ఇంకో టీంలోకి పోతారు. అక్కడున్న వెస్టీజే, ఇక్కడున్న వెస్టీజే. ఒకవేళ పైన అప్లైన్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ పైన అప్లైన్ తోటి పని చేయించుకొని ముందుకెళ్ళేటటువంటి అవకాశం కూడా మన దాంట్లో ఉంది. సో నేను నా టీంకి క్లియర్గా, క్లారిటీగా క్రాస్ స్పాన్సరింగ్కు ఖచ్చితంగా నో అని చెప్తున్నా. ఎవరు కూడా క్రాస్ స్పాన్సరింగ్ ఎంకరేజ్ చేయొద్దు. వైఫ్ ఉంటే హస్బెండ్ ఐడి, హస్బెండ్ ఐడి ఉంటే వైఫ్ ఐడి, ఇళ్ళకి వెళ్ళి అల్లకి తీసేటటువంటి వాళ్ళందరికీ
క్లియర్గా క్లారిటీగా కంపెనీ వైపు నుంచి కమ్యూనికేషన్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. మనం డబుల్ యూనివర్సల్ క్రౌన్ రైటర్లో ఉన్న క్రౌన్ రైటర్ పొజిషన్లో ఉన్నా కూడా మన ఐడి కూడా హోల్డ్లో పడుతుంది. ఓకేనా? ఆ యాక్షన్ తీసుకునేంత వరకు వెయిట్ చేయొద్దు దయచేసి. మన దగ్గర వర్క్ చేయని వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేయలేరు. అక్కడెక్కడో వర్క్ చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి పొడుస్తామంటే మీరు దాన్ని ఒప్పుకోవద్దు. ఎందుకు అనంటే వెస్టీజ్లో అప్లైన్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎదిగేటటువంటి సిస్టమ్ ఉన్నది. దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారంటే డెఫినెట్గా అది పర్సన్ ఫాల్ట్. కాబట్టి దాన్ని మీరు కొంచెం సీరియస్గా ఆగి ఆలోచించి ఎవరు వచ్చినా కూడా నా టీం పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఐడీలు తీసుకోవడానికి, లేదంటే వైఫ్ ఉంటే హస్బెండ్ ఐడి, హస్బెండ్ ఉంటే వైఫ్ ఐడీలు తీసుకోవడానికి ఈ మనకున్నటువంటి మేధస్సు దాని మీద ఉపయోగించకండి దయచేసి. సో ఇది నా టీంకి నేను స్ట్రిక్ట్గా చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. డోంట్ డూ క్రాస్ స్పాన్సరింగ్, బీ ఇన్ ద సిస్టమ్ అండ్ వర్క్ ఫర్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ. వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు. కానీ 3 ఏళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ 3 ఏళ్ళు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని దిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటామో అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడం.